ముందు వీడియోలో భారత రాష్ట్రపతికి 3 రకాలైన వీటో పవర్స్ ఉన్నాయని చెప్పాం. అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. ఈ 3 కూడా భారత రాష్ట్రపతికి ఉన్నాయి. ఇక భారత రాష్ట్రపతికి సంబంధించినది, భారత రాష్ట్రపతికి లేని వీటో ఏది అంటే క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అనేది అమెరికా దేశ అధ్యక్షుడికి ఉండే వీటో పవర్. అంటే ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత బిల్లుని రాష్ట్రపతి దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్రపతి దాన్ని మరలా వెనక్కి పంపి ఉభయ సభలు కూడా 2/3 మెజార్టీతో దాన్ని ఆమోదించి 10 రోజుల్లోగా తిరిగి పంపాలి. అలా పంపమని ఆదేశించే వీటోని ఏమంటారంటే క్వాలిఫైడ్ వీటో అంటారు. ఇది మన రాష్ట్రపతికి లేదు, అమెరికాలో అధ్యక్షుడికి ఉంది అన్నమాట. అంటే అమెరికాలో బోత్ హౌసెస్ అప్రూవల్ జరిగిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి బిల్లు వెళ్ళేటప్పుడు ఆ ప్రెసిడెంట్కి ఏదైనా సందేహాలు ఉంటే తిరిగి వెనక్కి పంపుతాడు. పంపినప్పుడు బోత్ హౌసెస్ కూడా స్పెషల్ మెజారిటీ 2/3 మెజారిటీతో ఆమోదించి వితిన్ 10 డేస్లోగా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాలి. దీనిని క్వాలిఫైడ్ వీటో అంటారు. ఇది అమెరికా అధ్యక్షుడికి ఉంది. కాబట్టి భారత రాష్ట్రపతికి లేని వీటో ఏది అంటే క్వాలిఫైడ్ వీటో. ఇక మరొక అంశం, రాష్ట్రాల బిల్లుల విషయంలో కూడా రాష్ట్రపతికి వీటో పవర్ ఉంటుంది. జనరల్గా ముందు వీడియోలో మనం చెప్పుకునేటట్లు వీటో పవరు రాష్ట్రంలో గవర్నర్కి ఉంటుంది, దేశంలో రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర గవర్నర్కి వీటో పవర్ ఉంటుంది. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రంలో ఒకవేళ 2 సభలు ఉంటే విధానసభ, విధాన పరిషత్ బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపిస్తారు. దాన్ని గవర్నర్ ఆమోదించవచ్చు, లేదా సూచనలు చేయమనవచ్చు, లేదా తిరస్కరించవచ్చు. అది గవర్నర్కు ఉండే వీటో పవర్. గమనించాలి, ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రంలో అంటే విధానసభ, విధాన మండలి 2 సభల ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నరు నిర్ద్వందంగా తోసిపుచ్చాడు అనుకోండి, అది నిరపేక్ష వీటో, ఆ పవర్ ఉంది గవర్నర్కి. రెండోది, సలహాలు సూచనలు చేసి కొన్ని మార్పులు చేర్పులు చేయండి అని చెప్పి వెనక్కి పంపొచ్చు. దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. ఇక 3వ రకమైన వీటో పాకెట్ వీటో. ఆ పాకెట్ వీటో చేసే అధికారం గవర్నర్కి లేదు. దయచేసి గమనించాలి, ఆర్టికల్ 200 ప్రకారము రాష్ట్ర గవర్నర్కి అబ్సల్యూట్ వీటో ఉంటుంది, సస్పెన్సివ్ వీటో ఉంటుంది, కానీ పాకెట్ చేసే అధికారం మాత్రం లేదు. ఒకవేళ గవర్నర్కి ఏదైనా బిల్లు విషయంలో అనుమానాలు వచ్చినప్పుడు గవర్నరు ఆ బిల్లుని పునఃపరిశీలన చేయవలసిందిగా రాష్ట్రపతికి పంపించవచ్చు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 201 ప్రకారము రాష్ట్రానికి సంబంధించిన బిల్లుల విషయంలో సందేహం ఏర్పడినప్పుడు పునఃపరిశీలన చేయండి అని చెప్పి ఆ రాష్ట్ర గవర్నర్ భారత రాష్ట్రపతికి ఆ బిల్లును పంపిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 201 ప్రకారం. రాష్ట్రపతి దగ్గరికి రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు వచ్చినప్పుడు మరలా రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా ఆమోదించకుండా వెనక్కి పంపించవచ్చు, లేదా సలహాలు సూచనలు చేస్తూ వెనక్కి పంపించవచ్చు, లేదా పాకెట్ కూడా చేయొచ్చు. అంటే తన దగ్గర అలా ఉంచేయవచ్చు. 3 రకాల వీటోల్ని కూడా రాష్ట్రపతి కలిగి ఉంటారు. గమనించాలి, రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల విషయంలో ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్కి 2 రకాల వీటోలు మాత్రమే ఉంటాయి, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో. కానీ ఆర్టికల్ 201 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రాల బిల్లుల విషయంలో 3 రకాల వీటోలు కలిగి ఉంటారు. సో ఇది ఒకవేళ భారత రాష్ట్రపతికి అవి దేశానికి సంబంధించిన జాతీయ బిల్లులు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల విషయం కావచ్చు, బిల్లుల్లో ఉండే విషయం పట్ల తనకి ఏదైనా సందేహం వ్యక్తమైనప్పుడు సుప్రీంకోర్టు సలహా కోరుతాడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం. సో కేంద్రంలో బిల్లులైనా, రాష్ట్రాల్లో బిల్లులైనా
వాటి విషయంలో తనకి సందేహం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయ సలహా పొందే అధికారం ఆర్టికల్ 143 ప్రకారం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయ సలహాని రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. పాటించాలని ఏమీ లేదు. సో న్యాయ సలహా పొందే అధికారం మాత్రం ఆర్టికల్ 143 ప్రకారం ఉంది. గమనించాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులని కూడా వీటో చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. జనరల్గా ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రాల్లో 2 సభలు ఉంటే 2 సభలు, లేదా ఒక సభ ఉంటే ఒక సభ. బిల్లు సభ ఆమోదం పొంది గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఆమోదిస్తాడు, లేదా ఆమోదించకుండా వీటో పవర్ కూడా కలిగి ఉంటాడు. అయితే గవర్నర్కి 2 రకాల వీటోలే ఉంటాయి, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో మాత్రం. ఒకవేళ ఏదైనా ఒక బిల్లు విషయమై గవర్నర్కి సందేహం వచ్చినప్పుడు పునఃపరిశీలన చేయవలసిందిగా రాష్ట్రపతి దగ్గరికి ఆ బిల్లును పంపిస్తాడు. అలా ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులని వీటో చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆమోదించవచ్చు, లేదా సలహాలు సూచనలు చేస్తూ వెనక్కి పంపించవచ్చు, లేదా నిర్ద్వందంగా తోసిపుచ్చవచ్చు, లేదా పాకెట్ వీటో కూడా చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ 201. రైట్. 200 ప్రకారం గవర్నర్కి వీటో పవర్ ఉంటుంది రాష్ట్రాల బిల్లుల విషయంలో. 201 ప్రకారం రాష్ట్రాలకు వీటో విషయంలో, రాష్ట్రాల బిల్లులకు సంబంధించిన వీటో విషయంలో రాష్ట్రపతికి అధికారం ఉంది. ఇకపోతే కొన్ని బిల్లుల్ని వీటో చేసే అధికారం రాష్ట్రపతికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లులు, అంటే రాష్ట్రాల పేర్లు మార్చడం, సరిహద్దులు మార్చడం, అలాగే పునర్వ్యవస్థీకరణ చేయడం, ఇలాంటివి. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుల విషయంలో, ఆర్టికల్ 110 ప్రకారం ద్రవ్య బిల్లుల విషయంలో, ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ విషయంలో, ఆర్టికల్ 117 ప్రకారం ఆర్థిక బిల్లుల విషయంలో, ఆర్టికల్ 31A ప్రకారం ఆస్తులని జాతీయీకరణ చేసే విషయంలో రాష్ట్రపతి ఈ బిల్లులని వీటో చేయలేరు. ఎందుకంటే రాష్ట్రపతి పూర్వానుమతితోనే ఆ బిల్లులు హౌస్లో ప్రవేశపెడతారు, కాబట్టి వాటిని వీటో చేయలేరు. గమనించాలి, కొన్ని బిల్లుల విషయంలో భారత రాష్ట్రపతికి వీటో పవర్ ఉండదు, వీటో చేయలేరు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, అంటే రాష్ట్రాల సరిహద్దులను మార్చే బిల్లు, రాష్ట్రాల పేర్లను మార్చడము, రాష్ట్రాలని విభజించడము, వాటికి సంబంధించిన బిల్లుని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అంటారు. ఇది రాష్ట్రపతి పూర్వానుమతితోనే హౌస్లో ప్రవేశపెడతారు. అలాగే ఆర్టికల్ 110 110 ప్రకారము ద్రవ్య బిల్లు విషయంలో, ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్, ఆర్టికల్ 117 ప్రకారం ఆర్థిక బిల్లు, ఆర్టికల్ 31A ఆస్తులను జాతీయీకరణ చేసే బిల్లులు, అంటే ఏవైనా ప్రైవేట్ ఆస్తులని ప్రభుత్వంలోకి తీసుకుంటే అలాంటి ఆస్తులను జాతీయీకరణ చేసే బిల్లుల విషయంలో కూడా వీటన్నింటినీ రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే హౌస్లో ప్రవేశపెడతారు. కాబట్టి ఇలాంటి బిల్లుల్ని రాష్ట్రపతి వీటో చేయలేరు. అలాగే కొన్ని రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లుల్ని కూడా వీటో చేసే అధికారము రాష్ట్రపతికి లేదు. గమనించాలి, చాలా ఇంపార్టెంటు. అంటే ముందస్తు అనుమతితో వీటిని ప్రవేశపెడతారు. ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు, బడ్జెట్టు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు, అలాగే ఏవైనా ఆస్తులని జాతీయం చేసే బిల్లులు, ఇలాంటి బిల్లులని వీటో చేయలేరు భారత రాష్ట్రపతి. రైట్. థ్యాంక్ యూ.